నటి రేణుదేశాయ్ రెండో పెళ్లికి సిద్ధమైందంట. ఇది నేను చెప్తుంది కాదు, సాక్షాత్తు ఆమె చెప్తుంది. సో ఒక ఇంటర్వ్యూలో భాగంగా తను ఈ విషయాన్ని వ్యక్తపరుస్తూ భావోద్వేగానికి కూడా గురైందంట. తను ప్రేమ వైవాహిక జీవితం, అదేవిధంగా ప్రేమ, ఈ రెండు కూడా కావాలనుకుంటుందంట. మనందరికీ కూడా తెలుసు, బద్రీ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు పిల్లలు అకిరా, ఆద్య ఇద్దరు పుట్టిన తర్వాత కొద్ది రోజులు వాళ్ళు కలిసిన తర్వాత వాళ్ళు విడిపోయారు. ఆ తర్వాత ఆ పిల్లల యొక్క బాధ్యత మొత్తం ఈమె తీసుకుంటా ఉంది. సో ఆ తర్వాత ఏమైంది అంటే ఎందుకు సెకండ్ మ్యారేజ్ చేసుకోరు అంటూ కూడా అందరూ అడిగితే, ఖచ్చితంగా పిల్లల బాధ్యత నా మీద ఉంటుంది. ఎప్పుడైతే తను భర్త వదిలేవేసిన తర్వాత ఆ తర్వాత ఈమె యొక్క పిల్లల బాధ్యత ఈమె మీద ఉంటుంది. ఈమె కూడా ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుంటా పిల్లల బాధ్యత ఎవరు చూసుకుంటారు, వాళ్ళు ఒంటరి వాళ్ళు అయిపోతారంటూ కూడా అందుకే చేసుకోలేదంటూ కూడా ఆమె క్లారిటీ ఇచ్చారంట. ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఇంటర్మీడియట్ చదువుతున్నారంట. సో ఇంటర్మీడియట్ చదివితే వాళ్ళ స్వంతంగా వాళ్ళు బ్రతికే అవకాశం ఉంటుంది. స్వంతంగా ఆలోచనలు మాట్లాడే విధానము, అదేవిధంగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అంతగా వాళ్ళ మీద ఇండిపెండెంట్గా వాళ్ళు బ్రతకగలరు. కాబట్టి అంత స్ట్రెస్ ఉండదు. కాబట్టి ఇప్పుడు తను చేసుకోవడానికి కూడా సిద్ధమయ్యాను అంటూ కూడా ఆమె చెప్పారంట. సో చూద్దాం ఇక ఎవరిని చేసుకుంటారో, ఎప్పుడు చేసుకుంటారో, నెక్స్ట్ ఎలా ఆమె వైవాహిక జీవితాన్ని ఎలా మొదలు పెడతారో అని చూడాలి. సో అన్నిటికంటే ఇంపార్టెంట్గా ఆమె వైవాహిక ఇప్పుడు మొదలుపెట్టే జీవితం కూడా బాగుండాలని మనందరం కోరుకుందాం.